అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోనే మన మైక్ టీ ముచ్చలు తయారుగునే చెల్లో సుషేదం పాండ్రి. అందుకంటే మొదలే హెడ్లైన్స్. ఆడవిళ్ళ కష్టం చూసి ఏడ్చిన హరీష్ రావు, బాధ చూస్తే కండ్లకు నీళ్లు రాకుండవు. షురు అయిన బీఆర్ఎస్ సభ పనులు, కేటీఆర్ మ్యాప్ గీసి చూస్తుండు ఏర్పాట్లు. జపాన్ తెలుగోళ్లకు సీఎం ప్రకృతి పాఠాలు, విధ్వంసం మీద రేవంత్ రెడ్డికి ఇక్కడ ప్రశ్నలు. మళ్లీ ప్రశ్నించిన స్మితా సబర్వాల్, నోట్ల నుంచి మాట రాని సర్కార్. నాకు గుడి కట్టుమంటున్న నటి ఊర్వశి, అయ్యవార్లు కొడతామన్నారు బండకేసి. హెచ్సియు భూముల ముచ్చట్ల ఏఐతోని వీడియోలు, ఆడియోలు పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేసిండ్రు అని అన్నారు కదా. కొంతమంది మీద కేసులు కూడా పెట్టి తిప్పల పెడుతున్నారు. అయితే అందరూ ఒకెత్తు నేను ఒకెత్తు అన్నట్టు చేస్తున్నది ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. మొదటి నుంచి స్మితా ముచ్చట్లు కాంగ్రెస్ పార్టీకి మొట్టికాయలు వాడుతూనే ఉన్నాయట. కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్య తీరుగైతున్నది స్మితా సబర్వాల్. వాళ్ళు నన్ను ఒక్కటంటే నేను రెండు అంట అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హెచ్సియు వీడియో సోషల్ మీడియాలో షేరింగులు చేసింది కదా. కాంగ్రెస్ వాళ్ళు కస్సు బుస్సుమన్నా మళ్ళా రీపోస్టులు చేసింది. దానికి సర్కార్ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చింది. ఎందుకట్లా చేయాల్సి వచ్చిందో వివరణ ఇయ్యాలనని సోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఇంతటితోని స్మిత మేము చెప్పినట్టు ఇంటదా అనుకున్నారేమో, కానీ స్మిత ఊకుంటదా? నేను రీపోస్ట్ చేసిన దాన్ని 2000 మంది మళ్ళా షేరింగులు చేసిండ్రు. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకుంటే నా ఒక్కదాని మీదనే ఎందుకు తీసుకుంటారు? నన్నే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? చట్టం ముందు అందరు సమానమే కదా. సర్కారు కొంతమందినే పగబట్టినట్టు చేస్తుందా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ను విలేకరులు ఎందుకట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నదని అంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఏ ఉద్దేశం చేశారంటే నేను గతంలో కూడా చూసాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసింది వారిని అడగాలి. మరి ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను. అది వారిని అడగండి. మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు? ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటు తనం తప్పితే ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు, అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె తొందరపడితే ఏముంది? అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇన్నరా ఇగో గిట్ల కించపరిచినట్టు, ఏం తెలియని వయసు అన్నట్టు, ఐఏఎస్ ఆఫీసర్ ను తొందరపాటని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల అన్నాక స్మితా సబర్వాల్ ఊకుంటదా? కాంగ్రెస్ సర్కార్లో ఆఫీసర్ ఉండుకుంటేనే ప్రభుత్వం పతారను, వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలను ఎప్పటికప్పుడే ఎండవస్తున్నది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టోళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారట. మరి ముందు ముందు ఇంకేసొంటి పంచాదులు నడుస్తాయి ఈ ఆఫీసర్ కు ఆ సర్కార్ కని అనుకుంటున్నారట వీళ్ళ వివాదాలు తెలిసిన పబ్లిక్. ఇక్కడ హెచ్సియు భూముల మీద సుప్రీంకోర్టు తీర్పు, మంత్రివర్గ విస్తరణల లొల్లి, సంక్షేమ హాస్టళ్ల పిల్లల తిప్పలు, భూసేకరణ కొట్లాటలు, హైడ్రా ఆగం, ప్రతిపక్షాలు రాసి రంపాన వెట్టుడు, తాగునీళ్ల సమస్యలు. వీటి నుంచి కొద్దిగా ప్రశాంతత కావాలని అనుకున్నాడో ఏమో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశం పోయిండు. మరి ఆడికి పోయి నా తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఎట్లున్నది సీఎం తీరు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో జపాన్. ఆహా, మన సీఎం జపాన్ దేశంలో ఎట్లా తిరుగుతున్నాడో చూడుండ్రి. పడవలెక్కి ఆ దేశ అందాలు చూసుకుంటా అందమైన ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకున్నట్టే ఉన్నది కదా సీఎం ను చూస్తుంటే. కానీ ముఖ్యమంత్రి మురికి నీళ్ల మూసి నదిని కూడా ఇట్లా తేటగా తయారు చేయాలనే ఆలోచనతోని ఇట్లా పడవెక్కి తిరుగుతున్నాడట. అందుకే మూసిని ఎట్లా డెవలప్ చేయాలి, నడిపట్నంలో ఉన్న ఈ నది తీరుగా మా హైదరాబాద్ లో ఉన్న మూసిని డెవలప్ ఎట్లా చేసుడు అనేది వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈ గట్టు ఆ గట్టు, పైనున్న వంతెనలు, పక్కకున్న బిల్డింగులు అని చెప్తున్నట్టు ఓ వీడియో తీయించి సోషల్ మీడియాలో పెట్టిండు. మూసీ నది స్వచ్ఛమైన నీళ్లతో వారేటట్టు చేసేటందుకే నా తాపత్రయం అన్నట్టు రాసుకొచ్చిండు. అట్లనే జపాన్ దేశంలో ఉన్న తెలుగులతో మీటింగ్ పెడితే దాంట్లో మాట్లాడిండు. ప్రకృతి మనల్ని క్షమిస్తుందా? ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ. మన దగ్గర పొల్యూషన్ తోని ఢిల్లీలో పార్లమెంట్లు, స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని మూసేసింది. అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా?
భాగ్యనగర్ పట్టణాన్ని బాగు చేసుకోకుండా కాలుష్యం పాలు చేసుకుందామా, ఢిల్లీ తిరిగా హైదరాబాద్ ను ఆగం చేసుకుందామా అన్నట్టు అక్కడున్న తెలుగోళ్ళకి చెప్తున్నాడు. పడవలల్లా తిరిగి మీటింగ్లల్లా గిట్లా మాట్లాడడం మంచిగానే ఉన్నది. వీడియోలో యాక్షన్ చేయకుండా నిజంగా కష్టపడితే మంచిదే. మూసిని సుందరంగా తయారు చేయాలనే ఆలోచన మంచిదే. కానీ ముఖ్యమంత్రిగా మీరు చేసిన పనేంది? హైదరాబాద్ కు ముఖ్యమైన అడవి తీరుగున్న హెచ్సియు షెట్లను నరకలేదా? అందమైన జింకల బతుకులను ఆగం చెయ్యలేదా? నెమళ్లను గోస పెట్టుకోలేదా? అక్కడోళ్లకు ప్రకృతి క్షమించుతుందా? వాతావరణం కరుణిస్తుందా అనే నీతి మాటలు చెప్తున్నావు. ఇక్కడ ఇంత చేసిన మిమ్ముల ప్రకృతి క్షమిస్తుందా అన్నట్టు హెచ్సియు వీడియోలను లింక్ చేసి అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. జపాన్ దేశానికి పోయి ఏదో పెద్ద ఘనకరం చేసినట్టు వీడియోలకు ఫోజులు ఇచ్చుడు కాదు, ఇక్కడ చేసిన ప్రకృతి విధ్వంసం సంగతేంది అన్నట్టు సోషల్ మీడియా పబ్లిక్ అడుగుతున్నారు. మరి తెలంగాణకు వచ్చినాక మూసీ ప్రక్షాళన పేరుతోని ఎంతమంది బతుకులు ఆగం చేస్తాడో ఏమో అని భయపడుతున్నారట మూసీ నది ఒడ్డుకు బతుకుతున్న పబ్లిక్. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీల గడగడలాడిస్తాడు. ఒక్క అసెంబ్లీలోనే కాదు, బయట కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు. వాళ్ళ కోసమే దానిలాడతాడు. రాజకీయాలలో అందరికంటే ఒక అడుగు ముందటనే ఉంటాడు. అయితే హరీష్ రావు పార్టీలు, రాజకీయాలు, ఎన్నికలు, మీటింగ్లు, విమర్శలు ఇవే కాదు, బడి పిల్లలతోని కలిస్తే చిన్న పిల్లగాడైతాడు. అగ చూడుండ్రి చదువుకునే పిల్లలతోని ఎట్లా కలిసిపోయిందో. Yes, ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు ఫోన్ లో గేమ్స్ ఆడతావు, ఫోన్ లో ఎంతసేపు స్పెండ్ చేస్తావు? 1 hour for TV and 1 hour for food. ఆ తర్వాత మమ్మీ లాక్కుంటుందా? Of course. Of course. మమ్మీ లాక్కుంటే ఫోన్ ఆపడం కాదు కదా, నువ్వే ఆపాలి కదా. నేను కూడా ఇస్తా మమ్మీకి ఫోన్. నువ్వు కూడా ఇస్తా మమ్మీ మమ్మీ కాదు. 1 hour చేస్తుందా ఫోన్? అలా కాదు, ఎప్పుడంటే ఏదైతే యూజ్ చేసుకోనికే ఇస్తుంది ఫోన్, అనవసరానికి ఇయ్యదు. మీ మమ్మీ గుడ్ మమ్మీ. Yes. కొంతమంది మమ్మీస్ అయితే ఫోన్లు ఇచ్చేస్తే మరి డే అంతా దే స్పెండ్ 4 hours 5 hours ఆన్ మొబైల్. చూసిండ్రా, ఎండాకాలం సెలవులల్లా మీరు ఏం చేస్తారు పిల్లలు అని అడిగి వాళ్ళతోని సెల్ ఫోన్లు చూస్తారు కదా అని నవ్వుకుంటా మాట్లాడిండు. సిద్దిపేటలో బడి పిల్లలతోని భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతోని మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి పోయిన హరీష్ రావు పిల్లలతోని గిట్లా మాట్లాడిండు. సమ్మర్ లో జనరల్ గా మేము పేపర్లో చదువుతూ ఉంటాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, టీవీలో వార్తలు వస్తాయి. స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి చెరువులో 3 పిల్లలు చనిపోయారు. స్విమ్మింగ్ వెళ్ళి ఒక చెరువులో డైవ్ కొడుతూ కొంతమంది చనిపోయారు. ఇంకా ఈ మధ్య కొన్ని చూస్తూ ఉంటాం, సెల్ఫీ వీడియో తీయబోయి కాలు జారిపోయి చెరువులో కొట్టుకుపోయారు, లేదా ప్రాజెక్ట్ లో పడిపోయారు, చనిపోయారు అని చూస్తూ ఉంటాం. ఆగో, అట్లా మీరు కావద్దు. ఎండాకాలం వచ్చింది కదా అని ఎట్లా పడితే అట్లా ఆడుకోవద్దు, ఏడికి పడితే ఆడికి పోయి ఆగం కావద్దు అన్నట్టు చెప్పిండు. కొంతమంది నాన్నకు అమ్మకు చెప్పకుండా సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కొంతమంది ఇందులో 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్కూటీలు మోటార్ సైకిళ్ళు ఏదో నడుపుతూ ఉంటారు, లైసెన్స్ లేదు, నాన్న పర్మిషన్ లేదు, మీరు బండ్లు నడుపుతూ కూడా కొంతమంది యాక్సిడెంట్స్ అయ్యి పాపం ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది చనిపోతూ ఉంటారు. మీకు ఏదన్నా జరిగితే మీ అమ్మ పడే బాధ ఎంత ఉంటుంది, మీ నాన్న పడేటువంటి బాధ ఎంత ఉంటుంది అంటే ఎన్ని రోజులు అసలు వాళ్ళు మనుషులు అవుతారా? మీకు ఏదైనా జరిగితే అమ్మ నాన్న మనుషులుగా కొద్ది రోజుల పాటు దే డోంట్ రియలైజ్. సో అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది, దయచేసి ఈతలకు చెరువుల్లో కానీ అక్కడక్కడ మీరు ఈ బావుల్లో కానీ ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేటువంటి స్లోగన్. కానీ నేటి జాగ్రత్త రేపటి భవిష్యత్తు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఉంటే రేపు భవిష్యత్తులో భద్రంగా ఉంటాం. జాగ్రత్త తీసుకోలేదనుకోండి, చిన్న ఇబ్బంది అయినా, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయినా, ఒక కాలు ఫ్రాక్చర్ అయినా, ఒక ఐ ఎఫెక్ట్ అయినా, యూ విల్ సఫర్ లైఫ్ టైం. ఇగో ఇట్లా చిన్న పిల్లలకి ఎండాకాలంలో ఎట్లుండాలి అనే పాఠాలు చెప్పిండు. అంతేకాదు ఎండాకాలం అంటే ఎంజాయ్ చేసుడు ఒక్కటే కాదు, ఇంకేం చేయొచ్చో కూడా చెప్పిండు. నా రిక్వెస్ట్ ఎవ్రీ డే, ముఖ్యంగా సమ్మర్ లో 10 to 4 బయటకు వెళ్ళొద్దు. విపరీతమైన ఎండ కొడుతుంది, వడదెబ్బ తగులుతుంది, అందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 10 to 4 యూ షుడ్ హ్యావ్ సమ్ షెడ్యూల్. 10 to 4 లో పుస్తకం ఒక 2 గంటలు చదవండి, లేదా టీవీ చూడండి. మీ గ్రాండ్ పేరెంట్స్ తో యూ స్పెండ్ యువర్ టైం. మీ తాతయ్యతోనో, అమ్మమ్మతోనో, నాయనమ్మతోనో, మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం. వాళ్ళు చెప్తారు వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు, కష్టాలు,
జీవితం గురించి వాళ్ళు చూసినంత మనకు ఉండదు కదా. యూ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో దగ్గరగా ఉండండి. ఫ్యామిలీ రిలేషన్ డెవలప్ అవుతుంది, బంధువులతో దగ్గర ఉంటుంది, ఆత్మీయత పెరుగుతుంది. అలా మీ గ్రాండ్ పేరెంట్స్ తో కొంచెం టైం స్పెండ్ చేయండి. చుట్టాలతోని మంచిగా మెదులు నేర్చుకోండ్రి. తాత అమ్మమ్మ నాయనమ్మలతోని ముచ్చట్లు పెట్టుండ్రి. అట్లా వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోండ్రి అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎండాకాలం ఏం తినాలి ఏం తాగాలి అనేది కూడా చెప్పిండు. అదే ఫుడ్ హ్యాబిట్, జంక్ ఫుడ్ తింటారా అందరు? చిప్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెప్సీలు కోక్లు తాగుతారా? మరి కొంచెం దాన్ని తగ్గించండి. ఒక కోకు పెప్సీ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. You have coconut water, you have lassi, buttermilk, or మంచినీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి. కానీ కోక్లు పెప్సీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు పైలంగా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇనుండ్రి అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పినాక పిల్లలతోని మాట్లాడించిండ్రు. దాంట్లో ఓ చిన్న బుజ్జి మాట్లాడింది. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న ఇట్లా చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ మా మమ్మీని ఊరికే తింటునేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. నాకు తండ్రి లేడు, మా అమ్మే నాకు అన్ని అని చెప్పుకుంటే ఏడ్చింది. ఆ పాపని దగ్గర తీసుకున్న హరీష్ రావు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసిండు. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నేను. చూసిండ్రా, కొంతమంది రాజకీయాలు చేసేటోళ్ళు మొరుటుగుంటారు, కానీ కష్టం అంటే కన్నీళ్లు గార్చేటోళ్ళు కొంతమందే ఉంటారు హరీష్ రావు తీరుగా. ఇగో గిట్లా ఎప్పటికీ సిద్దిపేట జిల్లాలున్న పసిపిల్లల నుంచి పండు ముసలుల దాకా అందరు మంచిగా ఉండాలి అని కంటికి రెప్ప తీరుగా చూస్తున్నాడు. అందుకే కావచ్చు హరీష్ రావును పబ్లిక్ ఎప్పటికీ గెలిపించుకుంటున్నారు. ఈ వీడియోలు చూసినాక తెలంగాణ పబ్లిక్ మా నియోజకవర్గంలో కూడా గిసొంటి ఎమ్మెల్యే ఉంటే మంచిగుండు అని మాట్లాడుకుంటురట. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కారుకర్తలంతా తయారుగా ఉన్నారు. ఆలీలకు చెప్పుడు కాదు, ఈ సభ మన పార్టీకి చాలా ముఖ్యం కాబట్టి ఆడ అన్ని పనులు ఎట్లుండాలనో నేనే చెప్తా, అట్లనే జరగాలని కేసీఆర్ సారు ఓ మ్యాప్ గీసిండట. మరి ఆ మ్యాప్లు ఉన్నట్టే పనులు జరుగుతున్నాయా లేవా? మరి ఆడ ఏర్పాట్లు ఎంత దాకా వచ్చినాయి? మనం కూడా ఆర్చుకుందాం పాను. చలో, ఈ నెల 27 తారీఖు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉందని అందరికెరికే కదా. బీఆర్ఎస్ పార్టీ ఉట్టి 25 ఏళ్ళు అవుతున్నందున దాన్నో పెద్ద పండుగ తీరుగా చేసి అటు పబ్లిక్ లా ఇటు కార్యకర్తలల్లా మంచి ఊపు తీసుకొస్తందుకు గట్టిగా ఖర్చు పెట్టి మరీ చేస్తారు పార్టీలు. అందుకే పార్టీ పెద్ద కేటీఆర్ అందరిని పిలిపించి ఎర్రవెల్లిలున్న ఫామ్ హౌస్ లో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండు. అయితే ఉత్త మీటింగ్లే పెట్టుడు కాదు, ఆడ ఏర్పాట్లన్నీ ఎట్లుండాలనో ఓ ప్లాన్ గీసి టేబుల్ మీద పెట్టుకుండు గులాబీ బాసు. ఆయన దగ్గరున్న మ్యాప్ ఎట్లుందో ఈడ ఏర్పాట్లు కూడా గట్లనే అవుతున్నాయి కదా. ఈ పాటికే టెంట్లు గింట్లు స్టేజ్ చెక్కలు అన్ని ఒకటెనకొకటి పనులు అయితేనే ఉన్నాయి. అంతేకాదు ఈ సభకు ఆడోళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని మరీ చెప్పిండట కేసీఆర్. మరి ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సభను ఎంత దాకా సక్సెస్ చేస్తారో మరి పబ్లిక్ చూడాలిగా. సెలబ్రిటీలు అన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, తప్పులేదు. అందులో హీరోయిన్లు అంటే జర ఎక్కువనే క్రేజ్ ఫాలోయింగ్ ఉంటుంది. అంతేగాని ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి మేము హీరోయిన్లం కదా మా గుడి కట్టాలి తోటకూర అని వాయితే ఊకుంటారా? మరి ఎవరో ఆ దేవత చూద్దాం పాండ్రి. చెప్పేటోనికి ఇనేటోడు లోకువా అన్నట్టు ఇగో గీ హీరోయిన్ ఊర్వశి కూడా జనాలు ఇంటురు కదా అని అంత పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఓ దిక్కు బాలీవుడ్ తోని ఇంకో దిక్కు టాలీవుడ్ లో కూడా ఫుల్ పాపులర్ అయిన ఈమె ఆమెకు గుడి కట్టియాలని ఓ కోరిక కోరింది. నాకు ఇప్పటికే ఉత్తర భారతదేశంలో ఓ గుడి కట్టిర్రు, అట్లనే ఇక్కడ సౌత్ లో కూడా ఓ గుడి కడితే బాగుంటది అన్నది. కాతమిగా ఇసొంటి ఉద్దర మాటలు ఇన్నాక మనోళ్ళు ఊకుంటారా? ఆమె మాటలకు అయ్యవార్లంతా ఒక్కటై ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావమ్మా, నువ్వేమైనా దేవతవా, నీకేమైనా శక్తులున్నాయా, లేకుంటే గొప్ప గొప్ప మహిమలున్నాయా, ఏమున్నా దాన్ని గుడి కట్టియాలి? కెమెరా ముంగట లైట్లు ఆన్ చేసుడే ఆలస్యం, నోటికి ఎంత వస్తే అంత వాగుడేనా? అరే
ఏం మాట్లాడుతున్నాం, నలుగురు ఇంటరన్న సోయి సొప్ప లేకుండా వాయితే చూసుకుంటా ఎవ్వలు కోరిడా అని పొట్టు పొట్టాడుచుకున్నారు మన అయ్యవార్లంతా. అంతేకాదు ఈమె నాకు ఉత్తర దిక్కు గుడుంది అని చెప్పింది కదా, అదంతా ఉత్తమాటలేనట. ఖుద్దు బద్రీనాథ్ నివాసితులు, అక్కడి హిందూ మత పెద్దలు, పూజారులంతా బయటికి వచ్చి ఈమె మాటలన్నీ అబద్ధమే, ఆమె ఏమన్నా దేవతనా గుడిగట్టి అనికే ఇసొంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊకునేది లేదు. ఆమె చెప్పింది బామ్నీలున్న ఊర్వశి గుడి, ఆ గుడి ఎంతో పురాతనమైనది, ఊర్వశి దేవితోని ముడివడి ఉంది, అంతేగాని ఈ హీరోయిన్ ఊర్వశితోని కాదు. ఇసొంటోళ్లను ఉత్తగా ఇడిసబెట్టొద్దు, ఈమె మీద యాక్షన్ తీసుకోవాలి. దేవుని పేరు చెప్పుకొని బతుకుడు చాలా మందికి ఫ్యాషన్ అయిపోయింది అలా. రేపు ఒకడు ధర్మం అంటాడు, ఇంకొకడు సనాతన ధర్మం అంటాడు, ఒకడు కాషాయ బట్టలేస్తాడు. ఇప్పుడు ఈమె ఏకంగా నేనే దేవతను నాకు గుడి కట్టియాలంటుంది. ఇసొంటోళ్ళను ఉత్తగా ఇడిసబెడితే ఇంకోళ్ళు మోపైతారు. ఈమె మాట్లాడిన ఉద్దర మాటల మీద పంచాయతీ పెట్టాల్సిందే అన్నట్టు కస్సు బుస్సు అంటుర్రు. మరి ఫేమ్ కోసం ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ పిచ్చి మాటలు ఆ ఫేమే లేకుండా చేస్తాయి, జాగ్రత్త మల అని వార్నింగ్లు ఇస్తురట నేటి జనాలంతా. జనానికి మంచి చేసినామని, వాళ్ళ సంక్షేమాన్ని సర్కార్ బాధ్యతగా చూసుకున్నామని, ప్రజలకు మంచి మేలు జరుగుతున్నదని అధికారంలో ఉన్న పార్టీలు విజయోత్సవ సంబరాలు చేస్తారు. మేము చేసిన పనితోని మీ బతుకులల్లో చాలా మార్పు వచ్చిందనో వస్తుందనో చెప్తారు. హాగో అట్లనే ములుగు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి గురించి చెప్పేటానికి మంత్రులు పోయినరు, పెద్ద ర్యాలీ తీసిండ్రు. ఆడ ఏం జరిగిందో చూడండి. ఆపదలున్నోళ్ళు ఎవలన్నా రోడ్డు మీద ఉంటే పెద్ద పెద్ద లీడర్లు తమ కార్లల్లో వాళ్ళని ఎక్కిచ్చి కాపాడతారు. అగో అసోంటిది గీడ చూడుండ్రి. కాంగ్రెస్ లీడర్లు ఓ పసిబిడ్డ పానం పోయి రోడ్డు మీద ఉంటే అటు దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ఎట్లా పోతున్నారో. సర్కార్ దవాఖాన్లో డాక్టర్లు చేసిన పట్టింపు లేని పనులతోని పసిగుడ్డు పానాలు గాల్ల కలిసినాయి. మాకు న్యాయం చేయుండ్రి అని మంత్రులు చేస్తున్న ర్యాలీకి అడ్డంగొచ్చిండ్రు. నవమాసాలు మోసిన బంగారం అసోంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నారు ఈ డాక్టర్లు. వాళ్ళ మీద చర్యలు తీసుకొని అని వీళ్ళు అడుగుతుంటే మంత్రులు కాదు కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళ దిక్కు చూడకుండా పోయినరు. మరి పోలీసులన్నా ఏం జరిగింది ఎట్లా జరిగింది అని అడిగి మంత్రులకు ఆ ముచ్చట చెప్పి వాళ్ళకి ఆదుకునే ఉపాయం ఏమన్నా చేయాలి కదా. కానీ చూడుండ్రి ఎట్లా చేసిండ్రో. మంత్రుల ర్యాలీకి అడ్డం వస్తారా, నడువుండ్రి ఇక్కడ నుంచి, పాప సచ్చుడు లేదేం లేదు, ముందైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోన్రి అని లొల్లి చేస్తున్నోళ్లను ఈడ్చి వారేసిండ్రు. అయినా కూడా జీవిడ్చిన పసిగుడ్డును బాహుబలి తీరుగా చేతులలో పట్టుకొని మంత్రులకు చూయిస్తుంటే మంత్రులు పొంగిలేటి, సీతక్క, కొండా సురేఖలు చేతులు ఊపుకుంటా పోయిండ్రు తప్ప కనీసం తొంగి కూడా చూడలేదు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు కన్నీళ్లు పెట్టుకుంటావా, కరోనా కాలంలో కెమెరాలు పట్టుకొని పోయి ఎంతో సేవ చేసినట్టు ఫోటోలకు ఫోజులు ఇస్తావా? అంత మంచి గుణం ఉన్నదానివే అయితే ఇప్పుడు ఎందుకు మా దిక్కు చూడలేదు? అధికారం ఉన్నప్పుడు ఓ తీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో తీరా. ప్రజల కష్టాలు కనిపించవా మంత్రి సీతక్క అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు ములుగు పబ్లిక్. లంచం లంచం లంచం, బర్త్ సర్టిఫికేట్ కు లంచం, బాత్రూమ్ కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేకుల ఇల్లుకు లంచం, బ్లడ్కు లంచం, బ్రెడ్కు లంచం, లోన్ లంచం, మెనూ లంచం, ఇట్లా ఏది కావాలన్నా లంచం లంచం లంచం. ఇట్లా చిరంజీవి భారీ డైలాగులు కొట్టే ఠాగూర్ సినిమా వచ్చి 22 ఏళ్ళు అవుతున్నా లంచం తీసుకున్నాడు పెరిగింది కానీ తగ్గలేదు. అట్లాంటప్పుడు దేశంలో అవినీతి లేకుండా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో ఏమో కానీ ఈ వార్త అయితే నుండ్రి. ఆశకు అద్దుండాలే బుద్ధికి సోయిండాలే అంటారు కదా. చక్కగా సర్కార్ కొలువు చేసుకొని జనాల పేరు పెంచుకోకుండా ఈ వీఆర్ఓ చూడుండ్రి ఎటువంటి పని చేసి ఏసీ బోళ్ళకు దొరికిండో. సర్కార్ వాళ్ళు ఇచ్చిన జీతాలు సరిపోతలేదో లేకుంటే సొమ్ము మీద ఆశ పుట్టిందో గాని బెంచ్ కింద చేతులు పెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. ఎప్పటి నుంచి దందా షురూ చేసిండో గాని ఏసీబీ ఆఫీసర్లకు జిక్కి ముద్దుగా మీడియాకి ఫోటో ఫోజులు ఇచ్చిండు. విజయనగరం జిల్లా బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ చేసిన ఘనకార్యం ఇది. ఆ ఊర్లో పని కావాలంటే పైసలు చేతిలో పడాల్సిందే అని ఓ రైతన్నను బెదిరించిండు. తెలివిగల్ల ఆ రైతన్న ఎంటనే ఈ ముచ్చటను ఏసీబీ ఆఫీసర్లకి చెప్పిండట. ముచ్చటని తిన్న ఆఫీసర్లు ఓ మంచి రన్ చేసిండ్రు. మేము చెప్పినట్టు చేయమని రైతుని డెంకాడ మండల ఎంఆర్ఓ ఆఫీస్ కి తోలిండ్రు. ఆఫీస్ లా వీఆర్ఓకి పైసలు ఇచ్చే టైంకి వీఆర్ఓని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ దిక్కు సర్కార్ కొలువు కోసం ఏండ్లకేండ్లు చదువుకుంటా పోటీలు పడుతున్నారు సోర పోరగాళ్ళు. కానీ ఈ వీఆర్ఓ గిసొంటి ఉద్దారకం చేసిండు. మరి ఊకుంటారా ఏసీబోలు? మంచిగా వలపాన్ని అదును చూసి అందుకున్నారు. అగ చూడుండ్రి ఎట్లా అమాయకం తీరుగ ముఖం పెట్టిండో. గుండాలే ఆరగాలం కష్టం చేసే రైతుల చెమట పైసలు తీసుకునే తానికి అందిడుతున్నారట ఈ వీఆర్ఓ వీరంగం తెలిసిన విజయనగరం జిల్లా జనాలు. పొద్దుగాల లేచి ఫోన్ చూసుకుంటే మా దోస్తుగాల గ్రూప్లో ఏదో ఫార్వర్డ్ చేసిన మెసేజ్ ఉన్నది. ఏంటిదా అని చూస్తే ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంల నుంచి
2000 కంటే ఎక్కువ ఎవరికన్నా పంపితే 18% జీఎస్టీ వేస్తుందట సెంటర్ సర్కారు. అరే కంత ఘోరమా? సాఫ్ట్ మనీ ఈజీ మనీ అని సెల్ ఫోన్లతోని పైసలు పంపుకోవాలి అని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఇట్లా జీఎస్టీ అని పన్నులేస్తారా అని పరిశాన్ అయినా. నా తీరుగానే మా దోస్తులు కూడా పరిశాన్ అయ్యిండ్రట. మీరు కూడా గాయ అయినరా? అయితే ఈ వార్త మీకోసమే. యూపీఐ పేమెంట్ల మీద 18% జీఎస్టీ పన్ను వేసుడు అనేది ఉత్తముచ్చటేనట. మరి జాతీయ మీడియాలలో కూడా వార్తలు వచ్చినాయి కదా అంటారా? వచ్చినాయి కావచ్చు కానీ వాటన్నిటిని కొట్టి పారేసింది కేంద్ర ఆర్థిక శాఖ. జీఎస్టీ లేదు, జీడి గింజ లేదు. ఎవరో పుకార్లు పుట్టిస్తే దాంట్లో నిజమెంత అబద్ధమెంత అనేది ఆలోచన చేయకుండా మీడియాలలో వార్తలు రాసిండ్రట. అంతేగాని సెల్ ఫోన్లలో పైసలు పంపుకునే దాని మీద పన్నులు వేయాలనే ఆలోచన ఇప్పటికైతే లేదు. అంటే తర్వాత వేస్తారన్నట్ట. అంటే అది కూడా ఆర్థిక శాఖ చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ఫార్వర్డ్ చేసిన మెసేజ్లను, పనికిరాని సందేశాలను చదివి ఆగం కాకుర్రి. సెంటర్ సర్కారు జీఎస్టీలు పెంచాలనుకుంటే బాజాబ్తా చెప్పి పెంచుతుంది. ప్రపంచ దేశాలలో ఆయిల్ రేట్లు పెరగకున్నా 60 రూపాయలకు వచ్చే పెట్రోల్ రేట్ను 100 దాటియలేదా? ఏమనంటే కరోనా టీకాలు తయారు చేసి దానికి ఖర్చు కావద్దా అన్నారు. ఇప్పుడు అసొంటి ఖర్చులు ఏమి లేకున్నా ధరలు దించుతున్నదా? మొన్నటికి మొన్న గ్యాస్ రేట్లు పెంచిండ్రు. రేపు ఇంకేదన్నా పెంచాలనుకున్నా ఆగుతారా? ఎట్లాగూ ఎన్నికల దగ్గర లేవు కాబట్టి పెంచుకుంటా దంచుకుంటా బాజాబ్తా చెప్పి పెంచుతారు. కాబట్టి దాని మీద జీఎస్టీ అంతా, దీని మీద పన్ను ఇంత అని వచ్చే వార్తలను నమ్మకుర్రి అని అంటున్నారు. సెంటర్ సర్కార్ రేట్లు ఎప్పుడు పెంచుతుంది ఎప్పుడు దించుతుంది అని తెలిసిన పబ్లిక్. कृपया ध्यान दें, सिकंदराबाद से गुंटूर जाने वाले इंटरसिटी एक्सप्रेस చెర్లపల్లి से जाने का तैयार है. ఏంది సికింద్రాబాద్ నుంచి అంటున్నది, చెర్లపల్లి నుంచి షురు అవుతుందని అంటదేంది అనే కదా మీ అనుమానం. ఇక రాబోయే రోజులలో ఇసొంటి అనౌన్స్మెంట్లే ఉంటాయట. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలవాలంటే ఈ వార్త తినాల్సిందే. చలో మరా. ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కూరికి ట్రైన్ ఎప్పుడు ఉండదట కొన్ని రోజులు. ఎందుకు, ఏమైంది అంటే అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే ఉండదట ఓ 100 రోజులు. అవును, పండుగలకు, పబ్బాలకు, సుట్టపు సూపులకు ఇప్పటి నుంచి సికింద్రాబాద్ కు పోయి రైలు ఎప్పుడు ఉండదట. ఎందుకంటే ఎప్పుడో నిజాం కాలం కట్టిన రైల్వే స్టేషన్ పాత పడ్డది కాబట్టి దాన్ని అట్లనే వాడుకుంటుంటే ఎప్పుడో ఓసారి ప్రమాదం జరుగుతుంది కాబట్టి కొత్త స్టేషన్ కడుతున్నారు, పాతది గూలగొట్టి. ఆగో అందుకే రైళ్లని ఏరే ఏరియాల నుంచి మొదలైతాయట. అంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం దిక్కు పోయేటోళ్లకు చెర్లపల్లి నుంచి రైళ్లు మొదలైతాయట. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక దిక్కున్న జిల్లాలకు పోయేటోళ్లకు నాంపల్లి స్టేషన్ నుంచి, ఇంకో దిక్కు పోయేటోళ్లకు కాచిగూడ స్టేషన్ నుంచి రైళ్లు మొదలైతాయట. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కు వచ్చుడు కాకుండా మీ ఏరియాకు ఎక్కడి నుంచి రైలు పోతున్నాయో తెలుసుకొని ప్రయాణాలు మొదలు పెట్టుండ్రి. ఇట్లా 100 రోజులు అంటే కొత్త రైల్వే స్టేషన్ మొదలయ్యేదాకా చుట్టుపక్కల స్టేషన్ల నుంచి రైళ్లు ఎక్కాలన్నట. కాబట్టి ఇంతకు ముందు తిరిగి మర్చిపోయి ఆదర బాదర బ్యాగ్ చదువుకొని బస్సు ఎక్కి సికింద్రాబాద్ కురకకుండ్రి, సరేనా? చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిని ముచ్చట్లతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.